తాంత్రిక సెక్స్ అనేది అసలు ఉందంటారా? ఇది బాగా మనకు వినిపిస్తున్న ఒక తాంత్రిక సెక్స్ అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? తాంత్రికం అనే విషయంలో అసలు తాంత్రికం అనేది ఏందో తెలుసుకోవాలి మనం. యంత్రం, మంత్రం, తంత్రం అంటాం. అంటే యంత్రంతో చేయబడిన ఒక శక్తిని ఇప్పుడు నీకు కానీ నాకు కానీ గుడిలో దేవతలకు కానీ మనం కట్టే వస్తువులు బంగారం వెండితో పెట్టుకుని యంత్రం అంటాం. తను అంటేనేమో మనసు, మనకు తెలిసిందే తనువు అని అంటారు. తనువు తీరా ఇష్టపడ్డా అని అంటాం, తనువు తీరా చూసుకున్నా అంటాం. అంటే మనస్ఫూర్తిగా. ఇప్పుడు మీరు అన్నట్టు తాంత్రికం అని అంటే ఇప్పుడు తనువుకి మీరు అన్న యంత్రానికి తేడా తెలిసినప్పుడు మీరు అన్నట్టుగా యాంత్రికవన్నీ సెక్స్ మీరు అంటున్నారు. ఇప్పుడు ఈ సెక్స్ అనేది విషయం పక్కన పెడితే పురాణాల విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. ఒక వ్యక్తి యొక్క అనుమతి లేకుండా చేసేదాన్ని తాంత్రిక శక్తి అని అంటారు. ఇప్పుడు ఇన్ని మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రశ్నకి నీకు నిలకడైన జవాబు ఇవ్వాల్సింది ఏంటంటే మిత్రమా, ఎన్ని రేప్ కేసులు అయ్యాయి ఇప్పటివరకు? చాలా, మనకు లెక్కలే. మరి తాంత్రిక శక్తి ఉపయోగించి చేసినట్ట వాళ్ళు కాదు, డైరెక్ట్గా మందు తాగేసి పైశాచికమైన మత్తులో ఉండి కామానికి లోనై డైరెక్ట్గానే చేస్తున్నారు. అంటే ఇక్కడ రక్షణ అనేది కోల్పోవడం చేత, వీళ్ళు విచక్షణంగా ప్రవర్తించడం చేత దాన్ని మీరు అన్నట్టుగానే అత్యాచారం, తర్వాత లోపరుచుకోవడం అంటూ ఉంటారు, మానభంగాలు అంటూ ఉంటాం. దీన్ని ప్రత్యక్షంగా చూసిన ఈ వ్యక్తులు మీరన్నట్టుగానే తాంత్రికమైన శక్తిలో అని అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని ఉపయోగించుకొని ఆయన అనుమతి లేకుండా చేసేదాన్ని మీరు అన్నదాన్ని సెక్స్ అనే విషయాన్ని తీసుకొచ్చినప్పుడు అంటే శృంగారం. ఇప్పుడు ఇంత లైవ్గా ఇన్ని జరుగుతున్న ఈ సమాజంలో తాంత్రిక శక్తికి అవకాశం ఎందుకు వచ్చిందని అంటే మీరు అన్నట్టుగా ఇలా చూస్తున్న సమయంలో శిక్షలు పడుతున్నాయి, ఇలా చూస్తున్న సమయంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా అనుభవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధముగా ముందుకు చేసుకునే ఏదన్నా చేయవచ్చేమో, ఈ విధంగా ముందుకు వెళ్తే ఎవరికి నేను కనబడనేమో, ఎవరికి నేను దొరకనేమో, ఎవరికి దొరకకపోవడం చేత నేను అనుకున్నది సాధించవచ్చేమో అన్న కోరికనే తాంత్రిక శక్తి. అసలు ఉందంటారా ఈ తాంత్రిక? చూడండి, అది ఉన్నది అని చెప్పడానికి ఒక మార్గం ఏందనంటే మిత్రమా, ఒక వ్యక్తిని అలా ఎలాగా మనము మన అనుమతి లేకుండా రప్పించుకోగలం? అందుకని ఉన్నది అనేది ప్రచారం చాలా బలంగా జరుగుతున్నది కాబట్టి సమాజం దాన్ని నమ్మడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిత్రమా, ఒక వ్యక్తిని శారీరకంగా మానసికంగా తెచ్చుకొని ఇంకేదైనా చెయ్యాలి అన్న ఆలోచన చేసింది. కాబట్టి మీరు గోప్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మిత్రమా, తాంత్రిక సెక్స్ అనేది ఒకవేళ మన శాస్త్ర పరిజ్ఞానాలలో రాసి బలంగా ఉంటే ఒక మానవుడి శరీరం అనుమతి, ఒక వ్యక్తి నిన్ను నీ అనుమతి లేకుండానే తీసుకొని వచ్చి చేసుకుంటున్నాడు అని అనే వారికి దిగజారే స్థితిలో మన భూమండలం లేదు అని అంటున్నాను. ఎందుకంటే 4-5 కలిసేసి చేస్తున్న దాన్ని ఎలాగో నీవు నేను అత్యాచారం రేఫ్ అని అంటున్నామో, ఆ అనుమతి లేకుండా చేస్తున్న దాన్ని తాంత్రిక శక్తి అని అంటున్నాం. అంటే ఆ తాంత్రిక ఏదైతే శక్తి ఉందో దాన్ని విలువని చూయించే వాళ్ళని కూడా ప్రేరేపించడం తప్పే అంటున్నాను. అంటే నువ్వు కూడా ఒక విధంగా తాంత్రికంగా సెక్స్ చేసిన వాడివే. మరి బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, కంటికి కనబడుతున్న దాన్ని కనబడకుండా చేస్తున్న దాన్ని మీరు అన్న శక్తి. కాబట్టి ఏంటంటే నేత్రంతో చేస్తున్నారు అన్న దాన్ని కూడా ఈ విధంగా మనం పోల్చుకుంటే మిత్రమా, ప్రతి మానవుడు ప్రతి విషయాన్ని చేసినట్టే కదా. అంటే నేనేమంటున్నానంటే ఆ విద్య తెలిసిన వాళ్ళు, ఆ విద్యని బాగా అనుభవంతో ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాడి పైశాచికత్వానికి గజ్జలు తైతలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంది, ఎక్కడ కనుసైగలో తేడా కనబడి ఎక్కడ కనుసైగలో వాడి యొక్క ఆలోచన కనబడినది అని అనగానే అక్కడే నీవు దండించాలి. అంటే నీ మనసును నీవు కంట్రోల్ చేసుకొని అవతల వ్యక్తి ఉద్దేశం చెడుగుందా మంచిగుందా, మనకు మనోధైర్యాన్ని ఇస్తుందా ఇవ్వట్లేడా, లోతులో ఏం ఆలోచన చేస్తున్నాడు, ప్రభావితమైన ఆలోచనలో కనబడతలేడు అన్నప్పుడు నీవు అట్లాంటి విషయాలకి వదిలిపెట్టి దైవాధీనంలోకి వెళ్ళాలి. తాంత్రికంగా చేశారు, ఆ తాంత్రికమైన విషయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది కదా. ఆ బాధ్యతని మరొకండి అంటున్నాను నేను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఒక తాంత్రికుడి దగ్గర కానీ ఒక మాంత్రికుడి దగ్గర కానీ ఒక స్త్రీ వస్తే ఆమెని లోబర్చుకొని ఇట్లా అఘాయిత్యాలు చేస్తున్నారు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టుగా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఏదో విషయంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క బలహీనతలన్నీ మాట్లాడినప్పుడు అవన్నీ వినేసి ఈ విధంగా ముందుకెళ్తే లోబర్చుకుంటున్నా అంటే ఆవిడైతే ఇష్టంగా లోపరుచుకున్న తరుణం చాలా తక్కువనే ఉంటుంది. పరిస్థితి రీత్యా ఆ వ్యక్తి ఎవరైతే వచ్చిన వ్యక్తి యొక్క బలహీనతలు చెప్పడం చేత దానికి అడ్వాంటేజ్ తీసుకుంటారు. దానికంటే ప్రయోజనాత్మకంగా ఆలోచన చేసి మీరు అన్నట్టుగా వాళ్ళు ఇద్దరూ ఏకమవుతున్నారా అన్న విషయం మీరు అన్న ప్రశ్న. కానీ ఆవిడకి ఇష్టంగా వచ్చిందా లేదా అనేది మీరు అడగాలి.
ఇప్పుడు ఆవిడ ఇష్టంగా రాలేదని చెప్పడానికి కారణం ఏంటంటే ఆవిడ పరిస్థితులన్నీ మంచి కోరి నేను చేస్తాడని వస్తే ఈవిడని ఆశించిన వాడు ఎలా మంచివాడు అవుతాడు? అవును. కాబట్టి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు మన సమాజంలో చాలా ఎక్కువ మంది లక్షల్లో ఉన్నారు అని అంటే మరి నమ్మిన వాళ్ళు పోతూ ఉంటే అలానే ఉంటుంది కదా. ఇదంటే ఒక ధర్మ ప్రచారం అనుకోకూడదు, అధర్మ ప్రచారం ఇది. నీవు నీ అవసరానికి వచ్చిన వాడిని నీవు శారీరకమైన ఆలోచన చేయగలిగావనంటే నీకు జ్ఞానేంద్రాలపై నిగ్రహం లేని ఒక వ్యక్తివి నీవు వేరే వ్యక్తికి బాగేలా చేస్తావని సమాజం తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం నమ్మడం కంటే ముందుగా నిజంగానే గురువులు, నిజంగానే సాధువులు, నిజంగానే పౌరోహిత్యంతో ఉన్న ఎన్నో దేవాలయాలు నమ్ముకోవడమే పుణ్యం. సడన్గా జరిగిపోవాలని వెళ్తూ ఉంటారు కదా, ఈ సడన్గా వెళ్ళే మ్యాజిక్లీ మీరన్న ఈ తాంత్రికమైన సెక్స్లు. కాబట్టి ఏంటంటే భగవంతుని చేరుకోవడానికి కష్టం, కానీ ఆయన ఇచ్చే ఫలితం సర్వ శాశ్వతమైనది. అది ఇప్పుడు కొంతమంది బాబాలు వాళ్ళంతా ఉన్నారు, కొంతమంది అంటే దొంగ బాబాలు కూడా ఉంటారు. వాళ్ళు ఇట్లా లేడీస్ని పిలిపించుకొని ఇట్లా వాళ్ళకు మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అవునవునవును. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, నేను చెప్పేది ఏంటంటే అమ్మ, నా తల్లి, సోదరి మనులకి మరియు యువతులకు కూడా ఒక స్త్రీని ఇబ్బంది పెట్టడం అనేది సహజంగా ధర్మానుసారంగా చేసే పనులు కావు. కాబట్టి మీరు బలంగా ఉండి పరిస్థితి ఈరోజు బాగలేకపోయినా రేపైనా మనం బాగుంటామన్న నమ్మకంతో భగవంతున్నే మనం ధ్యానించాలి. మీ పరిస్థితి బాగా అయిపోతుందన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు వాళ్ళు అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదైనా మత్తు పదార్థాలే కానీ ఇంకేదైనా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దాన్ని మీరు చెప్పుకోలేక ఇంకేదైనా ఇబ్బంది అవ్వడాన్ని మీరు ఈ సమాజంలో మీ అనుమతులు లేకుండా జరిగే ఏ కార్యక్రమానికి కూడా ముందుకు వెళ్ళకూడదమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు వేరు కారు. కాబట్టి ఏంటంటే ధర్మం అనేది ఉంది. ఆ ధర్మం అనేది మీరు కారణ జన్మల పోయిన జన్మలో ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేశారన్న ఉద్దేశంతోనే ఈ మానవ జన్మ మళ్ళీ వచ్చింది. ఎన్నో పుణ్య ఫలమమ్మ, ఎన్నో జన్మలకి మానవ జన్మ చాలా ముఖ్యమైనది. కాబట్టి కారణంతోనే పుట్టారనేది తెలుసుకొని దైవ కార్యక్రమంలో ఉండడం చాలా మంచిది. ఒక శరీరం కోల్పోయి తర్వాత మీ విలువలు కోల్పోయి తర్వాత గౌరవాన్ని కోల్పోయి ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి, ఇలాంటి స్థితిగతులకు అవకాశం ఎక్కడ ఇవ్వకండి. మీరు మనస్సాక్షితోని ఆది పరాశక్తి మానవులకి ఆడపిల్ల ఎంత అవసరం ఉన్నదని తెలిసేలా మీరు బ్రతికితే మాకు ఎంతో గౌరవం తల్లి. న్యాయం గెలవాలనే ఆలోచన అమ్మ. ఇప్పుడు చూసుకుంటే ప్రేమికులని, విడిపోయిన భార్యాభర్తలని, ఏదైనా వ్యాపారం కానీ వాళ్ళని వశీకరణ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇవన్నీ ఇప్పిస్తాము అనేసి చెప్తా ఉంటారు కదా. సో అది నిజంగానే? అది చూడండి, ఒక వ్యక్తి ప్రేమికులు ఇద్దరు ఉన్నారు, విడిపోయారు. కలపడానికి శాస్త్రం ఉంది కానీ వాళ్ళని విడగొట్టడానికి శాస్త్రం లేదు. అనంటే మీరు అన్నట్టుగా ఒక వ్యాపారంలో నీకు లాభం రాలేదు, లాభం వచ్చేలా చేస్తా, వాడి పని చేస్తానంటే అక్కడ ఆయన చేసేది వేరే పూజ. లాభం రావాలి, నష్టం రావాలి అనేది మనసు, తర్వాత మన యొక్క శరీరంతో భగవంతుడి ధ్యాసలో వచ్చేటి. వేరే వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చేసి నేను లాస్ చేయాలి అని అంటే మరి నేను లాస్ చేయడానికి ఉపయోగించే అస్త్రాలన్నీ మీరు అన్నట్టుగా వశీకరణం, శూద్ర పూజ, తర్వాత ఇంకేదైనా చెయ్యాలి, చేతబడిలు అనేది ఏంటంటే మిత్రమా, అవతల వ్యక్తి మూడో వ్యక్తి నీ బలహీనతపై ఉపయోగిస్తున్నాడు అని అంటే అది ఖచ్చితంగా నీ ద్వారా బయటికి పోయినదా లేకపోతే నీ ఇంటికి నీ ఒంటికి సంబంధించిన స్నేహితుల ద్వారా పోయిందా అనేది తెలుసుకోవాలి. మొట్టమొదటి మనమే ఇవ్వడం చేత అది జరుగుతుంది. కాబట్టి ఎవరో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకండి అని అంటున్నాను. నేను నమ్మినది భగవంతుడే కాబట్టి భగవంతుడి ధ్యాసలోనే ఉండండి అమ్మా. సమాజం కూడా ఉండాలి కదా మిత్రమా. సమాజం కూడా అలా పోకపోవడం కూడా నాకు ఇద్దరి మధ్యన భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ కలిసిపోవాలి అని అంటే మరి పరమాత్ముడు రాసిన రాత కలిపినప్పుడు మీరు చెప్పారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హిందీ హెవెన్ విత్ సోల్ ఆఫ్ హ్యూమన్స్ అని అంటారు. అంటే భగవంతుడు పరలోకంలో రాసిన జంటలని మానవులు ఏం చేయగలరు మిత్రమా? కాబట్టి ఏంటంటే పరమాత్ముడే మనకి ఎప్పటికైనా శాశ్వతమైనది తెలుసుకోవాలి అని అంటున్నాను నేను. చెప్పండి ఇంకా. సో అదే మా వాళ్ళ ప్రేక్షకులకు చెప్పండి, ఇట్లాంటి వాళ్ళని నమ్మకూడదు మిత్రమా. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే నేను నాలాంటి చాలా వ్యక్తులు కూడా చాలాసార్లు చెప్పారు, ఇలాంటి వాటిని నమ్మడం అనేది మనం మెల్లిమెల్లిగా తగ్గిస్తూ వచ్చి దైవాధీనంలోకి మెల్లిమెల్లిగా పోతూ ఉంటే చూడండి, మన భూమండలంలో ధర్మమే గెలిచింది, రాక్షసుడిపై దైవమే గెలిచిందనే రుజువులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి క్షణికంగా నిర్ణయాలు తీసుకొని మీరు అన్ని విలువలను కోల్పోయే స్థితికి రాకూడదనే మేము ఒక ఆజన్మ సాధువులమై ఊరూరా భిక్షాటన చేస్తూ కూడా చెప్పేది అదే. ధర్మో రక్షతి అనే విషయం ఏంటంటే అందరూ బాగుండాలి, ఇల్లు కుటుంబం బాగుండాలి, యువతులు బాగుండాలి. ఎవరిని నమ్మినా నమ్మకుండా పరమాత్ముడిని నమ్ముకుంటే మనకి జరగాల్సిన న్యాయాన్ని పరమాత్ముడే చేస్తాడు. అందుకని ఇంట్లో ఉన్న ఇలవెల్పులని కులదైవాలని పూజించాలని చెప్పేది కూడా దానికే. కాబట్టి ఏంటంటే మనం పుట్టింది దేనికి, మన కులదైవం ఎవరు, మన ఇలవెల్పులు ఎవరు, తర్వాత మనం పరమాత్ముడిని ఏ విధంగా చేరుకోవాలని ఈ విషయాల్లోనే ముందుకెళ్తే సమాజం చాలా ముందుకు పోతుందన్న ధర్మ సందేహం మేము ఇవ్వాలని మా మనసు. ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు కూడా ఈ మిత్రులకి చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.